సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల కోసం ట్రైసైకిళ్లు, ఓటర్లకు త్రాగునీటి సౌకర్యం కల్పించారు. ఓటర్ లిస్టులో పేర్లు చూసుకునేందుకు హెల్ప్ డెస్క్లు, BLOలను అందుబాటులో ఉంచారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ANMలతో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. స్పెషల్లీ మెదక్, రామాయంపేట, తూప్రా, నర్సాపూర్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా వచ్చి మరి పంచాయతీ ఎలక్షన్స్లో చాలా 90% మన జిల్లాలో నమోదైంది ఓటింగ్ పర్సంటేజ్. మరి ఈసారి 100% వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి సెలవు దినం అనేసి ఇంట్లో కూర్చోకుండా రాజ్యాంగం మనకి ఇచ్చిన బాధ్యతని మరి దేశానికి రాష్ట్రపతి అయినా ఒక సామాన్య పౌరుడైనా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు విలువ అనేది ఒకటే ఉంటుంది. సో జిల్లా SP గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎలక్షన్ అథారిటీ ఆదేశాల మేరకు ఇక్కడ పోలింగ్ బందోబస్తు, స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ ట్రైనింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎవరైతే